వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 51 వర్స్ 7, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్యాన్ని చదువుకుందాం. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామమున బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, విశ్వాస జీవితమందు దేవుని వాక్యమును అనుసరించి ప్రవర్తించుచుండగా కొందరు మనుషులు దేవుని బిడ్డలపై పలు విధములైనటువంటి నిందలను మోపేటటువంటి వారుగా ఉంటారు. అయితే వారు మోపినటువంటి నిందలు అవి ఎంత వాస్తవమో అవాస్తవమో దేవుని యొక్క వాక్యమును తమ హృదయంలో కలిగి ఉన్నటువంటి వారి జీవిత విధానం వారికి ఆధారమై ఉన్నటువంటి దేవునికి సమస్తము తెలుసు గనుక మనుషులు పెట్టు నిందకు భయపడకుడి అని ప్రభువారు తెలియచేయటను మనం గమనించగలం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 39 వర్స్ 14, ఆదికాండం 39వ అధ్యాయం 14వ వచనం, తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు అని ఇక్కడ పొతిఫర్ భార్య యోసేపును గురించి నింద వేయటను మనం గమనించగలం. అతడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేశాను. నేను బిగ్గరగా కేక వేయటం వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయానని వారితో అబద్ధముగా ఆమె చెప్పినటువంటి మాటలను మనం అక్కడ చూస్తాం. ఆ తర్వాత అతడు ఏ విధమైనటువంటి నేరం చెయ్యని వాడైనప్పటికీ యోసేపు చెరసాల్లో వేయబడినటువంటి సంగతిని ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తాం. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండటను బట్టి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లుగా ప్రభువారు చేసిన కారణం, చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అంతేకాక ఆ చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలు ఏమి చేశారో అదంతా కూడా యోసేపే వారితో చేయించేవాడు. యెహోవా అతనికి తోడై ఉన్న కారణం, ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయక ఉండినటువంటి విషయాన్ని మనం క్రింది వచనాల్లో మనం చూస్తాం. యోసేపు ఏదైతే చేస్తున్నాడో దానిని ప్రభువారు సఫలమగునట్లుగా చేయటం కూడా ఇక్కడ మనం గమనించగలం. అయితే అతడు తన మీద మోపబడినటువంటి నిందను బట్టి చెరసాల్లో ఖైదు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నా, ఆ తర్వాత కాలంలో ఐగుప్తు రాజు యొక్క పానదాయకుల అధిపతి అలానే భక్ష్యకారుల అధిపతి వారిరువురు కూడా, ఒక వ్యక్తి రాజునకు గిన్నె అందించువాడు, మరొక వ్యక్తి ఆహారాన్ని అందించినటువంటి వ్యక్తి, వారిపై మోపబడినటువంటి నేరమును బట్టి వారు కూడా చెరసాల్లో ఉండగా ఇరువురికి కలలు వచ్చాయి. ఆ కలల భావాన్ని యోసేపు వారికి తెలియజేశాడు. అయితే వారిలో భక్ష్యకారుల అధిపతి అనగా ఆహారం అందించేటటువంటి వ్యక్తి మరణముకు అప్పగింపబడ్డారు. రెండవదిగా గిన్నె అందించేటటువంటి వ్యక్తి అనగా రాజు త్రాగుటకు కావలసినటువంటి పానీయం అందించేటటువంటి వ్యక్తి విడిపింపబడ్డాడు. ఆ తర్వాత కాలంలో ఐగుప్తు దేశపు రాజు అయినటువంటి ఫరోకు కల రావటం, ఆ కలభావాన్ని చెప్పమని దేశంలో ఉన్న జ్ఞానులందరిని పిలిచినప్పుడు ఎవరు కూడా చెప్పలేకపోయారు. అయితే పానదాయకుల అధిపతి యోసేపు తనకు వచ్చినటువంటి కళను వివరించిన విధానంలో తాను ఏ విధంగా రక్షించబడ్డాడో ఆ సంగతులను జ్ఞాపకం చేసుకుని యోసేపును రాజునొద్దకు పిలిపించినటువంటి ఆ సందర్భంలో రాజు తనకు వచ్చినటువంటి కళను యోసేపుకి చెప్పగా యోసేపు దాని యొక్క భావాన్ని తెలియచేయటను మనం గమనించగలం. ఈ సంగతులన్నీ విన్నటువంటి ఫరో బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 41 వర్స్ 39, ఆదికాండం 41వ అధ్యాయం 39వ వచనంలో, మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీవలే వివేక జ్ఞానము గల వారు ఎవ్వరూ లేరు, నీవు నా ఇంటికి అధికారమై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నీకంటే పైవాండ ఎందునని యోసేపుతో చెప్పుటను మనం గమనించగలం.
ఒకనాడు యోసేపు పొతిఫర్ అనేటటువంటి ఐగుప్తు దేశం యొక్క రాజ సంరక్షక సేనాధిపతి ఇంట అతడు నిందింపబడ్డాడు. అయితే ఇప్పుడు రాజ్యమంతటి మీద ఉన్నతమైనటువంటి స్థానమందు దేవుడు యోసేపు నిలబెట్టాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనం వాక్యమును అనుసరించి ప్రవర్తించే వారంగా ఉండాలి. అన్యాయంగా మన మీద ఏదైనా నింద మోపబడినప్పుడు దాని గురించి మనం భయపడక, ఒక దినమున మన కొరకు న్యాయం చేయగలిగినటువంటి దేవుడు మనకున్నారు గనుక, నిందకు ప్రతిగా ఆయన మనకు ఘనతనిచ్చేటటువంటి దేవుడుగా ఉన్నారు గనుక, విన్న వాక్యాన్ని బట్టి భయపడక ప్రభువునందు ఆనందించుచు జీవించటం, అది మన విశ్వాస జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి అనేటటువంటి విషయాన్ని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. ఇట్టి మాటల చేత ఇప్పటి వరకు ఏ విషయాల్లో నిందింపబడుతూ దానిని బట్టి దిగులు పడుతూ వచ్చారో, విన్న వాక్య ప్రకారంగా నిర్భయముగా ధైర్యంతో ప్రభువును బట్టి ముందున్నటువంటి కాలంలో నేటి నిందలకు దేవుడు అనుగ్రహించబోయేటటువంటి ఘనతను పొందేటటువంటి విశ్వాస స్థితిలో స్థిరముగా కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, మీ కొందనాలు. నేడువన్నీ ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రం. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. పరిచర్లో ఉన్న దైవ సేవకులను మీరు దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన వారిని కూడా ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమేన్.